అమ్మవారి అష్టాదశ పీఠాల స్తోత్రాన్ని వినేటప్పుడు కాశ్మీరేతు సరస్వతి అన్న మాట వినిపిస్తుంది కదా. మరి ఆ సరస్వతీదేవి ఆలయం ఎక్కడ ఉన్నట్లు? అది ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉంది అంటే, పాక్ ఆక్రమించుకున్న కాశ్మీర్లో ఈ శారదాపీఠం ఉంది. ఇది అంటే దక్షయజ్ఞం తర్వాత సతీదేవి శరీర భాగాలు భారతదేశమంతటా పడ్డాయని, వాటిని అష్టాదశ శక్తిపీఠాలుగా కొలుచుకుంటామని అందరికీ తెలుసు. వాటిల్లో అమ్మవారి కుడిచేయి కాశ్మీర్లో పడిందని చెబుతారు. అక్కడ వెలిసిన అమ్మవారిని శారదాదేవిగా కొలుచుకుంటారు. ఇలా కాశ్మీర్లో వెలిసిన అమ్మవారిని దర్శించేందుకు దేశ విదేశాల నుంచి వేల మంది యాత్రికులు ఇక్కడికి వస్తారు. విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేసిన రామానుజాచార్యులు మొదలుకొని చైనా యాత్రికుడు ముయాన్సాంగ్ వరకు ఇక్కడి ఆలయాన్ని దర్శించినట్లు చెబుతారు. ఇక కల్హనుడు వంటి పండితులు రాసిన వందల ఏళ్ల నాటి గ్రంథాలలో ఈ కాశ్మీర్లో సరస్వతి ప్రస్తావన తప్పకుండా కనిపిస్తుందట. శంకరాచార్యుల వారి స్తోత్రాల్లోనూ అమ్మవారి స్తుతి వినిపిస్తుందట. ఇది ఏ ప్రాంతంలో ఉందంటే, బారాముల్లాకి 50 కిలోమీటర్ల దూరంలో నీలం నదీ తీరాన నీలం లోయలో ఈ సరస్వతి ఆలయం ఉంది. శారదా నారది అనే 2 పర్వత శిఖరాలు ఈ ఆలయంలోని అమ్మవారికి తలవంచుతున్నట్లుగా కనిపిస్తాయట. దాంతో ఇటు భక్తులతో పాటుగా అటు ప్రకృతి కూడా అమ్మని కొలుచుకుంటున్నట్లుగా తోస్తుందట. ఒకప్పుడు ఈ ఆలయానికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. శారదాదేవి అంటేనే ధ్యానానికి అధిపతి కాబట్టి ఆ అమ్మ చెంతనే ఉండి వేదాధ్యయనం చేసేందుకు పండితులు ఉత్సాహపడేవారు. అలా ఇక్కడ వేదాధ్యయనం చేసేందుకు ఏకంగా ఒక విశ్వవిద్యాలయమే ఉండేది. ఆ విశ్వవిద్యాలయం పేరు మీదుగానే ఈ ఆలయం ఉన్న ప్రదేశానికి శారదాపీఠం అన్న పేరు స్థిరపడిపోయింది. కేవలం ధ్యానార్థులే కాదు, గ్రంథ రచయితలు కూడా అమ్మవారి అనుగ్రహం కోసం శారదాపీఠానికి చేరుకునేవారు. అక్కడ అమ్మవారి విగ్రహం ముందర తమ గ్రంథాలను రాత్రి వేళల్లో ఉంచేవారట. ఉదయం ఆలయం తలుపులు తెరిచేసరికి ఆ విగ్రహం ముందర ఉన్న తాళపత్రాలు కనుక కదలకుండా ఉంటే వాటి మీద అమ్మవారి అనుగ్రహం ఉందని, అలా కాకుండా తాళపత్రాలన్నీ చల్లా చెదిరైపోయి ఉంటే అమ్మవారికి అందులోని సారం తృప్తి కలిగించలేదని భావించేవారట. ధ్యానపరంగా భక్తిపరంగా శారదాపీఠానికి ఇంత మహత్తు ఉండబట్టే ఒకప్పుడు కాశ్మీరం యావత్తు శారదా దేశంగా పిలువబడేది. వేల సంఖ్యలో కాశ్మీరీ పండితులు ఇక్కడ స్థిర నివాసాన్ని ఏర్పరచుకునేవారు. ఇక్కడ అమ్మవారి పేరు మీదుగా ఏకంగా శారదా లిపి అనే లిపిని కనుగొన్నారంటే ఇక్కడి శారదా అమ్మవారిని ప్రజలు ఎంతగా గౌరవించేవారో కదా. ఇదంతా గతం. ప్రస్తుతం ఈ ఆలయం వద్ద శిథిలాలు తప్ప మరేమీ లేవు. వందల ఏళ్లుగా శత్రురాజుల దాడిలో ఇక్కడి ఆలయం ఇంచుమించుగా ధ్వంసమైపోయింది. కానీ 1948 నాటికి పరిస్థితులు దిగజారిపోయాయి. 1948లో భారత పాకిస్తాన్ల మధ్య యుద్ధం జరిగినప్పుడు ఈ ప్రాంతం పాకిస్తాన్ ఆధీనంలోకి వెళ్ళిపోయింది. ఆనాటి నుంచి కూడా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీరంలో భాగంగా ఈ ఆలయం మిగిలిపోయింది. ఇక్కడ నివాసం ఉన్న కాశ్మీరీ పండితులు తరిమివేయబడ్డారు. మిగిలిన కొద్దిమంది చేత బలవంతంగా మతం మార్పించేశారట. అసలే శిథిలావస్థకు చేరుకున్న ఈ ఆలయం 2005లో వచ్చిన భూకంపంతో మరింతగా దెబ్బతినిపోయిందట. ప్రస్తుతానికి ఇక్కడ ఒకప్పటి భవనాల తాలూకు మొండిగోడలు మాత్రమే మిగిలాయి. ఇక అమ్మవారి విగ్రహం అయితే ఏనాడో అదృశ్యమైపోయింది. శివలింగాన్ని తలపించే ఓ 6 అడుగుల రాయి మాత్రమే మిగిలింది. ఆలయంలో ఏమున్నా లేకపోయినా ఇక్కడి స్థలమహత్యం కారణంగా శారదాపీఠాన్ని చేరుకునేందుకు భక్తులు ఉత్సాహపడుతూనే ఉంటారు. కానీ దురదృష్టవశాత్తు పాకిస్తాన్ సైన్యం ఇక్కడికి యాత్రికులను ఎవ్వరినీ అనుమతించడం లేదు.